సింబల్ కనిపించలేదే. వాళ్ళు కేసీఆర్ వాళ్ళు చేసిన తప్పులు ఏమో ఉండవచ్చు, ప్రజలు వాళ్ళని యాక్సెప్ట్ చేయలే, ప్రజలు వాళ్ళ ఇంటికి పంపించారు, రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు 50 రోజుల ముఖ్యమంత్రి పదవి స్వీకరించి వాళ్ళు చేసింది ఏంటి? రైతులకు రైతు బంధు ఇచ్చిందా? రైతులకు ఇవ్వలేదే. ఇప్పుడు ఉన్న రైతులు 95 లక్షల మంది రైతులకు రైతు బంధు పడలే. మరి రైతులు ఏ విధంగా పంట పెట్టుబడి సహాయం చేసుకొని తిండి గింజలు పండించేది, వ్యవసాయం చేసేది? వాళ్ళు ఏ విధంగా బతకాలి? ఇప్పుడు నీకంటే న్యూస్ ఛానల్ ఉన్నది, కుక్క లెక్క తెల్లారులేతో పేపర్ లేతో కుక్క లెక్క మొరుగుతావు. మరి రైతులకు వ్యవసాయం చేయాలంటే భూమిని దున్ని సాలు చేసి విత్తనాలు వేసుకొని వాటితో వ్యవసాయం చేసుకుంటేనే కదా వాళ్ళకు పాపం 4 తిండి గింజలు వస్తే వాళ్ళు మార్కెట్కి తరలించుకొని 4 తిండి గింజలు తిని హ్యాపీగా బతికేది, వాళ్ళ కుటుంబం పోషించబడేది. నీకంటే ఒక స్కిల్ ఉన్నది, వదురుపోతు స్కిల్ ఉన్నది, బోకర్ స్కిల్ ఉన్నది. మరి రైతులకు బోకరోళ్ళు కాదు కదరా. రైతులు పాపం ఎంత మంచోళ్ళరా, అన్యపుణ్యం తెలియని వాళ్ళు. ఎవరికి కూడా పాపం నిద్రలకు కూడా హాని చేయని వాళ్ళు రైతులు. రైతు అంటేనే అమాయకుడు, ఒక మూగ జీవుల లాంటి వాళ్ళు రా వాళ్ళు. పాపం రైతులు, వాళ్ళకు నోటి మాట బయటికి రాదు. వాళ్ళు ఎండ కొడితే ఎండుతారు, వర్షానికి దడుస్తారు, వాళ్ళు చలి పెడితే వణుకుతారు. దళారీలు మోసం చేస్తే మోసం పోయినామని దుఃఖాన్ని దిగమింగుకొని ఏం దొయ్యక పంట దిగుబడి రాక ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయినామని చెప్పేసి దిక్కు దిశ లేక అప్పుల పాలైపోయి ప్రాణాన్ని తీసుకోవడానికి కూడా వెనకాడని మనుషులు రా రైతులు. అలాంటి రైతులను ఎంత మాట అన్నావు రా చెప్పుతోని కొడతాని. పాపం రైతు సమాజం ఎంత బాధపడుతుంది, రైతులు ఎంత ఏడుస్తాను, వాళ్ళ మనోవేదన ఏ విధంగా ఉన్నది నీకేమైనా అర్థమవుతుందా? నీ అయ్యే ఒక రైతే కావచ్చు, నీ కులంలో నీ వంశంలో నీ ఇంటి చుట్టుప్రక్కల నీకు తెలిసిన బంధువులు కూడా రైతులే ఉంటారు. ఆ మాట ఎంత జీర్ణించుకోగలుగుతారా? వాళ్ళకి డైజెస్ట్ అవుతుందా? ఆ మాటను బేషరతగా వెనుకకు తీసుకో. రైతు లేని రాజ్యాన్ని చూడలేం, రైతు లేని పాలన చూడలేం. రైతు చల్లంగా ఉంటేనే 4 మెతుకులు మన కడుపులోకి వస్తాయి. మనము చల్లగా ఉండాలంటే ఫస్ట్ మనకంటే ముందు వ్యవసాయం చేసే రైతులు చల్లగా ఉండాలి. అప్పుడే దేశం కానీ రాష్ట్రం కానీ బాగుపడుతుంది. మిత్రులారా, నా వీడియో చూస్తున్న, నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మరొక మారు మీకు చేతులెత్తి దండం పెడతానా, ఎవ్వడు కానీ రైతులను ఒక మాట అనకండి ఫ్రెండ్స్. ఎందుకంటే రైతే ఈ రామరాజ్యంలో కింగ్, రాజు. రైతే రారాజు, ఎప్పటికైనా రైతే రాజు అనే స్లోగన్ ఏదైతే ఉందో అది 100% రైట్. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా, నేను దాన్ని సమర్థిస్తున్నా. జై జవాన్ జై కిసాన్ అనే స్లోగన్ ఎంత గొప్పదో, రైతే రాజు అనేది కూడా అంతే గొప్ప. నీకు ఎంత పెద్ద పేరున్నా, నీకు ఎంత పెద్ద ఇమేజ్ ఉన్నా, నీకు ఎన్ని కోట్లకు నువ్వు పడిగెత్తినా, దేశాన్ని కొనేంత సొమ్ముని దగ్గర ఉండవచ్చు, రాష్ట్రాన్ని కొనే సొమ్ముని దగ్గర ఉండవచ్చు, నువ్వు వ్యవస్థనే మ్యానిపులేట్ చేయవచ్చు, నువ్వు వ్యవస్థనే నిర్మించవచ్చు. కానీ రైతు కంటే నువ్వు చిన్నోడివే, రైతు కంటే నువ్వు పెద్దోడివైతే కాదు. ఎప్పుడైనా రైతే రాజు. రైతు కిందటోళ్ళే ప్రతి ఒక్కడు. రైతు చెమట ఊడ్స్తేనే తిండి గింజలు బయటికి వస్తాయి, తిండి గింజలు బయటికి వస్తేనే నీకు పొట్ట రిండుతుంది, నీ పొట్ట రిండితేనే నువ్వు పని చేసుకొని బతకగలుగుతావు. ఇది మనసులో పెట్టుకోండి. ఇక మీదట ఎవడైనా రైతును అవమానిస్తే నా చెప్పందుకొని కొడతా. ఇక మీదట రైతును ఎవడు అవమానించే మాటలు మాట్లాడినా, రైతును ఎవడు కించపరిచినా నా చెప్పందుకొని కొడతా. ఈ మాటకు నేను కట్టుబడి ఉంటానా. జై రైతు, జై జై రైతు. రైతులు చల్లంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, మీరు బాధపడకండి. మీ పంట పెట్టుబడి సహాయం వచ్చేంత వరకు మాలాంటి వాళ్ళం మీ వాయిస్గా వీడియోలు చేస్తూనే ఉంటాం. ఇవి పాలవర్కుల వరకు వెళ్ళే వరకు మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా రైతులకు రావాల్సిన బెనిఫిట్స్, రుణమాఫీ రావాలి, రుణమాఫీ కంప్లీట్ అయిపోవాలి. ఒక్కటే దశలో రుణమాఫీ కంప్లీట్ చేస్తా ఉన్నారు. 2,50,000 రూపాయల రుణంతో బాధపడుతున్న బ్యాంకులలో రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులకు రుణమాఫీ చేయాలా, రైతుల యొక్క సమస్యను తీర్చాలా, రైతులకు పంట మద్దతు, ఖచ్చితంగా పంట మద్దతు ధరలు ప్రకటించాలి, పంటలకు తగ్గట్టుగా వాళ్ళకు పంట పెట్టుబడి సహాయం ఖచ్చితంగా అందించాలి. రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన తెలంగాణ సమాజం అందరిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదే